మనం కాశ్మీర్ ఇష్యూ అని వింటాం. కానీ నిజం ఏంటి అంటే చాలా మందికి కాశ్మీర్ గురించి కంప్లీట్‌గా రాంగ్‌గా అర్థం చేసుకుంటారు. ఇక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో కూడా యాక్చువల్ కాశ్మీర్ ఉండదు. సో ఈ వీడియోలో ఎంటైర్ కాశ్మీర్ రీజియన్‌ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే మీకు కాశ్మీర్ గురించి వేరే వీడియో చూడాల్సిన అవసరం ఆల్మోస్ట్ ఉండదు. ద బిగ్ మిస్‌కన్సెప్షన్ చాలామంది అనుకుంటారు కాశ్మీర్ అంటే ఏ బ్యూటిఫుల్ వ్యాలీ అని. కానీ రియాలిటీ ఏంటంటే యాక్చువల్ కాశ్మీర్ వ్యాలీ టోటల్ రీజియన్‌లో జస్ట్ అరౌండ్ 7% ల్యాండ్ మాత్రమే. మిగతా ల్యాండ్ అన్ని కంప్లీట్ డిఫరెంట్ జియోగ్రఫీ, కల్చర్ అండ్ పాపులేషన్‌తో ఉంటాయి. సో కాశ్మీర్ ఇష్యూ అర్థం కావాలంటే ముందు ఈ రీజియన్స్‌ని క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ముందు జమ్మూ రీజన్ సౌత్‌లో ఉంటది. జమ్మూ రీజన్ ఇక్కడ టెరెన్ ప్లేన్స్ మరియు గ్రీన్ హిల్స్ లాగా ఉంటది. స్నో మౌంటైన్ కాదు. పాపులేషన్ మోస్ట్‌లీ హిందూ మెజారిటీ అండ్ పీపుల్ దోగ్రా, పహారీ కమ్యూనిటీస్ నుంచెల్లి వస్తారు. కల్చర్ కూడా కాశ్మీర్ వ్యాలీతో చాలా డిఫరెంట్. అండ్ ఇక్కడ ఒక థింగ్ అయితే ఉంది. న్యూస్ అండ్ పొలిటిక్స్‌లో ఫోకస్ ఎక్కువ కాశ్మీర్ వ్యాలీ మీద ఉంటది. అందుకే మీరు జమ్మూ గురించి చాలా తక్కువ వింటారు డిస్కషన్స్‌లో. నెక్స్ట్ వస్తుంది యాక్చువల్ కాశ్మీర్ వ్యాలీ. మన మూవీస్‌లో, ఫోటోస్‌లో చూసే ఆ ఫేమస్ స్నో వ్యాలీ ఇదే. ఏరియా చాలా స్మాల్ కానీ ఈ రీజన్లో 96% ముస్లిం పాపులేషన్ ఉంది. హిస్టరీలో మిలిటెన్సీ, టెర్రర్ అటాక్స్ అండ్ హెవీ సెక్యూరిటీ ప్రెజెన్స్ ఎక్కువ ఇక్కడే జరిగాయి. సో వాళ్ళు కాశ్మీర్ ఇష్యూ అని మాట్లాడినప్పుడు మోస్ట్లీ ఈ వ్యాలీ గురించే మాట్లాడతారు. నెక్స్ట్ రీజన్ లదాఖ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాశ్మీర్ వ్యాలీ లాంటి గ్రీన్ వ్యాలీ అయితే కాదు. యాక్చువల్ లదాఖ్ అయితే కోల్డ్ డెజర్ట్ ఏరియా అయితే యూజ్ ఉంటుంది. కానీ పాపులేషన్ చాలా తక్కువ, అరౌండ్ ఫ్యూ ల్యాక్స్ మాత్రమే. పీపుల్ మోస్ట్లీ బుద్ధిస్ట్ అండ్ షియా ముస్లిమ్స్ అండ్ ఎథనిక్ రూట్స్ అయితే టిబెటియన్ కల్చర్కి చాలా దగ్గర ఉంటాయి. సో జియోగ్రఫీ, కల్చర్ అండ్ పీపుల్ అన్ని కాశ్మీర్ వ్యాలీతో కంప్లీట్లీ డిఫరెంట్. వాట్ పీపుల్ కాల్ యాజ్ పిఓకే. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇండియాలో కంట్రోల్లో ఉన్న పార్ట్స్ కాకుండా పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న రీజియన్ని మనం పిఓకే అని పిలుస్తాం. కానీ పిఓకే ఇట్ సెల్ఫ్ 2 మేజర్ రీజన్స్తో ఉంది. సో కాల్డ్ ఆజాద్ కాశ్మీర్ అండ్ గిల్గిట్ బాల్టిస్తాన్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే పిఓకేలో కూడా మెజారిటీ పాపులేషన్ యాక్చువల్ కాశ్మీరీ కాదు. సో కాశ్మీర్ ఇష్యూ మ్యాప్ చూస్తే ఇది చాలా కాంప్లెక్స్గా అనిపిస్తుంది. హౌ దిస్ మ్యాప్ హ్యాపెండ్. ఈ సిచ్యువేషన్ ఒరిజిన్ 1947 పార్టీషన్ టైంలో స్టార్ట్ అయింది. అప్పుడు జమ్మూ కాశ్మీర్ ఒక ప్రిన్స్లీ స్టేట్. ఈ విషయం మోస్ట్లీ అందరికీ తెలుసు అనుకుంటా. పాకిస్తాన్ సపోర్ట్తో ట్రైబల్ ఇన్విజన్ అయితే జరిగింది. అటాక్ శ్రీనగర్కి దగ్గరగా వచ్చాక మహారాజా హరీష్ సింగ్ ఇండియాతో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ సైన్ చేశారు. అక్కడి నుంచి ఇండియా పాకిస్తాన్ ఫస్ట్ వార్ స్టార్ట్ అయింది అండ్ లైన్ ఆఫ్ కంట్రోల్ క్రియేట్ అయింది. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. గిల్గిట్ బాల్టిస్తాన్ రీజన్ చాలా స్ట్రాటజిక్. ఇండియా కంట్రోల్లో లేకపోవడం వల్ల ఇండియాకి సెంట్రల్ ఏషియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ డైరెక్ట్ ల్యాండ్ రూట్ లేదు. అదే రీజియన్లో చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా పాస్ అవుతుంది ఇప్పుడు. కంక్లూజన్. సో కాశ్మీర్ ఇష్యూ అంటే జస్ట్ ఒక వ్యాలీ గురించి కాదు. ఇది మల్టిపుల్ రీజియన్స్, మల్టిపుల్ పాపులేషన్స్ అండ్ డెకేడ్స్ ఆఫ్ జియో పాలిటిక్స్ కలిసి క్రియేట్ చేసిన కాంప్లెక్స్ సిచ్యువేషన్. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం పిఓకేని ఇండియా బ్యాక్ తీసుకోవడం ఎందుకు అంత ఈజీ కాదు. సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ జియో పాలిటిక్స్ అర్థం కావాలి అంటే ముందు మ్యాప్ అర్థం కావాలి.